హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణలో నిన్నటి రోజున మన సీఎం రేవంత్ రెడ్డి గారు మన మేనిఫెస్టోలో ప్రకటించినట్లు 5 గ్యారంటీలకైతే అప్లికేషన్ ఫారాన్ని అయితే విడుదల చేయడం జరిగింది. ఇక ఈ అప్లికేషన్ ఫారాన్ని ఎలా నింపాలి, ఎక్కడ ఇవ్వాలి, ఈ అప్లికేషన్ ఎక్కడ దొరుకుతుంది అనే వివరాలన్నీ కూడా మనం వీడియోలో అయితే చూసి తెలుసుకుందాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు. ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మనకు 5 గ్యారంటీలకు సంబంధించి నిన్నటి రోజున ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు, ఈ యొక్క అప్లికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. ఈ అప్లికేషన్లో వివరాలు ఎలా నింపాలి, ఏమి అవసరం అవుతాయి అంటే ఏ కార్డులు అవసరం అవుతాయి, అలాగే మనకు ఈ దరఖాస్తు ఫారం అనేది ఎక్కడ దొరుకుతుంది అనే వివరాలు కనుక చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా చూసుకుంటే మనకు మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత 6 స్కీమ్స్లో భాగంగా 6 గ్యారంటీల్లో భాగంగా మనకు ఈ యువ వికాసం తప్ప మనకి ఈ 5 గ్యారంటీలకైతే అప్లికేషన్ అయితే విడుదల చేసింది. ఇక మన ఏరియాలోనే గ్రామ సభలు జరుగుతాయంట. ఈ గ్రామ సభలో ఈ అప్లికేషన్ అనేది ఇస్తారు. ఈ అప్లికేషన్ ఇచ్చిన తర్వాత మీకు ఏమేమి అవసరం అవుతాయనేది ఒకసారి చూసినట్లయితే మనకు 5 గ్యారంటీల దరఖాస్తు ఫారం ప్రకారం సిద్ధంగా ఉంచుకోవాల్సిన వివరాలు అయితే ఇవే అండి. ఇక దరఖాస్తుదారు ఫోటో, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఫోన్ నెంబరు, కుటుంబ సభ్యుల ఆధార్ నెంబర్లు, గ్యాస్ కనెక్షన్ నెంబరు, గ్యాస్ ఏజెన్సీ పేరు, పట్టాదారు పాస్ పుస్తకం నెంబరు, సర్వే సంఖ్య, విస్తీర్ణం, వ్యవసాయ కూలీ అయితే జాబ్ కార్డ్ నెంబరు, గృహ విద్యుత్ మీటర్ కనెక్షన్ నెంబరు, దివ్యాంగులైతే సదరం సర్టిఫికేట్ నెంబరు. ఇవి ఖచ్చితంగా ఉంటేనే మీరు ఈ పథకాలకు ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్నారా, ఈ మహాలక్ష్మి పథకంలో ప్రతి నెల 2500కి కానీ 500కి గ్యాస్ సిలిండర్కి కానీ, ఇక రైతు భరోసా పథకం ద్వారా 15,000 రూపాయలు, వ్యవసాయ కూలీలకైతే 12,000 రూపాయల కోసం కానీ, గృహజ్యోతి కింద 200 యూనిట్లు ఉచిత విద్యుత్ కోసము, ఇందిరమ్మ ఇల్లు లేని వారికి ఇల్లు స్థలము మరియు 5 లక్షల రూపాయలు రావాలంటే మనకు, ఇక చేయూత పెన్షన్లు రావాలంటే మనకు నేను ఇక్కడ స్క్రీన్లో మీరు చూస్తున్నట్లు ఇవన్నీ కూడా మీకు ఉంటేనే ఈ పథకాలకు మీరు అప్లై చేసుకోగలుగుతారు. ఈ పథకాల డబ్బులు మీకు వస్తుంది. ఇక ఇప్పటికే మనకు గ్రామాల్లో దండోరా వేయిస్తున్నారు. ఇక మీ గ్రామంలో ఎప్పుడు గ్రామ సభ జరుగుతుంది అనేది తెలుసుకుని ఆ రోజు మీరు అందుబాటులో ఉండి మీరు ఈ యొక్క దరఖాస్తు ఫారం అనేది తీసుకుని మీరు ఆ వివరాలన్నీ కూడా రెడీగా పెట్టుకోండి. ఇప్పుడే నేను ఇక్కడ వీడియోలో చూపించాను కదా మీకు, ఈ కార్డులను ఒకసారి కావాలంటే మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకొని మీరు ఇవన్నీ కూడా సిద్ధంగా పెట్టుకోండి. ఇక్కడ చూడొచ్చు, స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి. ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకుంటే మీకు 5 పథకాలకు డబ్బులు మీకు వస్తాయి.